అరకులోయలో గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. లుంగపర్తి పంచాయతీలో నిండు గర్భిణిని గిరిజనులు డోలిపై మోసుకెళ్లారు. రోడ్ల సదుపాయం లేకపోవడంతో గర్భిణిని సమీప ఆసుపత్రికి తరలించారు. రైట్, ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు డోలి కష్టాలు తప్పడం లేదు. లుంగపర్తి పంచాయతీలో నిండు గర్భిణిని గిరిజనులు డోలిపై మోసుకు వెళ్తున్న దృశ్యాలైతే మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. రోడ్లు సదుపాయం సరిగా లేకపోవడంతో గర్భిణిని సమీప ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. శంకరి, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఏజెన్సీ ప్రాంతంలో నిండు గర్భిణీతే కాదు, స్కూల్స్ కానీ వైద్య సదుపాయాలు కానీ అత్యవసర పరిస్థితుల్లో అక్కడ ఉన్న గ్రామస్తులకు కష్టాలు తీరడం లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం అల్లూరు జిల్లా అరకులోయలో గర్భిణీకి ఈ డోలి మోతాల కష్టాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏదైతే ప్రభుత్వాలు ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు చాలా చెప్పే ప్రజలకు డోలి మూతలే కాదు, ఏజెన్సీలో ఉన్న వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా రహదారి సౌకర్యం కల్పిస్తామంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి నేటికి కూడా గర్భిణీలు కావచ్చు, అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఇటువంటి డోలి మూతలకి, అదేవిధంగా ఏదైనా వర్షాలు వచ్చేటప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులు అయ్యే పరిస్థితులు కూడా ఎదురవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే గర్భిణీకి ఆ డోలి మూతలు ఏదైతే ఉన్నాయో అది అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ నేలపాలానికి చెందిన నిండు గర్భిణి ఈ రహదారి సౌకర్యం లేక ఈ డోలి మోతలతోనే పిహెచ్సికి తరలించారు. నేలపాలానికి గ్రామం చెందిన గర్భిణి చిన్నమ్మి ఆమె నొప్పి రావడంతో వెంటనే ఆ కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిపి వాగు దాటి ఆ పిహెచ్సికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి, రహదారి సౌకర్యం కల్పించాలంటూ కూడా అక్కడున్న గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి ఘటనలు చూసైనా కూడా వారికి ఇటువంటి కష్టం లేకుండా చూడాలి అనేది మొత్తం అక్కడ గ్రామస్తులు, ప్రజా సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. శంకరి. ఎస్ సతీష్.